ఒక చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులు నివసించేవారు. వారికిద్దరు పిల్లలు. పెద్ద కొడుకు రవి, చిన్న కూతురు సితార. రవి చదువులో బాగానే ఉన్నాడు. కాని సితార మాత్రం అందరినీ ప్రేమగా చూసుకునే మృదువైన హృదయం కలిగిన అమ్మాయి. గ్రామంలో చాలామంది ఆడపిల్లంటే భారమే అని అనుకునేవారు. రామయ్య కూడా మొదట్లో అలాగే అనుకున్నాడు. కాని లక్ష్మమ్మ మాత్రం ఆడపిల్ల ఇంటికి లక్ష్మిలాంటిది అని చెప్పేది. సితార చిన్నప్పటినుంచే అమ్మకు సహాయం చేసేది. ఇంటి పనుల్లో తోడ్పడేది. తండ్రి పొలానికి వెళ్లేటప్పుడు తాగునీళ్లు తీసుకెళ్లేది. అన్నయ్య చదువుకుంటుంటే అతనికి అవసరమైనవి అందించేది. ఆమె నవ్వు ఇంటి అంతా వెలుగులా మారేది. ఒకరోజు రామయ్య అనారోగ్యానికి గురయ్యాడు. పొలానికి వెళ్లలేకపోయాడు. అప్పటివరకు ఇంటి ఖర్చులన్నీ అతడే చూసుకునేవాడు. ఇప్పుడు కుటుంబం కష్టాల్లో పడింది. రవి చదువు కోసం పట్టణానికి వెళ్లాల్సి ఉంది. డబ్బులు లేక పరిస్థితి కష్టమైంది. అప్పుడు సితార ఒక నిర్ణయం తీసుకుంది. ఆమెకు బాగా చేతివృత్తి వచ్చేది. గ్రామంలోని మహిళలతో కలిసి చీరలపై అద్దాలు కుట్టడం, చేతిపనులు చేయడం ప్రారంభించింది. కొద్దికాలంలోనే ఆమె పనికి మంచి పేరు వచ్చింది. దగ్గర గ్రామాల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. సితార సంపాదించిన డబ్బుతో ఇంటి ఖర్చులు నెరవేర్చింది. అన్నయ్య చదువుకు సహాయం చేసింది. తండ్రికి మందులు తెప్పించింది. ఇంట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. ఒకసారి గ్రామసభలో పెద్ద మనుషులు రామయ్యను అడిగారు, నీకిప్పుడు కొడుకా ఎక్కువ, కూతురా ఎక్కువ? రామయ్య కళ్లలో నీళ్లు వచ్చాయి. నా కూతురే మా ఇంటి నిజమైన బలం. ఆమె లేకపోతే ఈ ఇల్లు నిలబడేది కాదు అని గర్వంగా చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామస్థులు తమ ఆలోచన మార్చుకున్నారు. ఆడపిల్ల ఇంటికి అందం మాత్రమే కాదు, ఆడపిల్ల ఇంటికి ఆధారం కూడా అని అంగీకరించారు. కాలక్రమేణా రవి మంచి ఉద్యోగం పొందాడు. సితార కూడా తన చేతి వృత్తిని పెద్ద స్థాయికి తీసుకెళ్ళింది. గ్రామంలోని ఇతర ఆడపిల్లలకు కూడా శిక్షణ ఇచ్చింది. ఎంతోమంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. రామయ్య ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఒకే మాట చెబుతాడు, ఆడపిల్ల పుట్టిందంటే అదృష్టం పుట్టింది. ఆమె ప్రేమ, శ్రమ, త్యాగం ఇంటిని